శ్రోత్రము మొదట శ్రోత్రం. ఏమండి, కన్నుతో చూచేది గొప్పనా, చెవితో వినేది గొప్పనా? చెవితో వినేది గొప్ప అయితే కన్నుతో చూసేది అంటే ఇప్పుడు చెవి గొప్పనే ఎలా మీరు నిర్ణయం చేస్తారు? మననం చేసేదానికి చెవితో ఏం పని నీకు? చెవి వింటుంది, కన్ను చూస్తూ ఉంది కదా. నేను చెవి గొప్పది ఎట్లవుతుంది అని అడుగుతున్నా. వినేది మననం చేయాలా? నువ్వు ఎన్ని వింటాండో? ఎన్ని వింటాండో? పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు వింటాడు. నేను అంటానేది ఏంటంటే, కన్ను గొప్పనా చెవి గొప్పనా? ఇప్పుడు కంటికి ప్రాధాన్యం ఇస్తున్నామా, చెవికి ప్రాధాన్యం ఇస్తున్నామా? కంటికి ఇస్తున్నాం, చెవికి ఇస్తున్నామా? అది నేను చెప్తా ఉండేది. నువ్వు కంటికి ప్రాధాన్యం ఇచ్చి కంటికి వెళ్ళిపోతున్నావా, చెవికి ప్రాధాన్యం ఇచ్చి చెవికి పోతున్నావు? నువ్వు మననం చేయాలంటున్నావు, కరెక్టే, ఓకే. నువ్వు మననం చేయాలంటే చెవికి ప్రాధాన్యం ఇచ్చినావా? చెవికి ప్రాధాన్యం ఇస్తున్నావా, లేదా కంటికి ప్రాధాన్యం ఇచ్చి ఎన్నెందో ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా అనుకుని దానికి ప్రాధాన్యం ఇస్తున్నావా? కంటికే ప్రాధాన్యం ఇస్తూ ఉండవు కానీ చెవికి ప్రాధాన్యం ఇవ్వట్లే. పైగా చెవికి వేరే వాళ్ళు చెప్పేది వింటా ఉండవు, వేరే వాళ్ళు చెప్పేదంతా వింటా ఉండవు. వేరే వాళ్ళు చెప్పేది విని ఏం చేస్తారు తెలుసా? దాని ప్రకారంగా లోకంలో మీరు పోతున్నారే కానీ అది వాడు తప్పు చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా అనే విచారణ కూడా ఏమన్నా ఉందా? చెవి మాట వింటే నాశనం అవుతారు, చెప్పుడు మాటలు వింటే నాశనం అవుతారు. చెప్పుడు మాటలు వింటే నాశనం అవుతారు, కానీ కంటితో చూస్తే మామూలుగా ఏమంటారంటే, సహజంగా వాడు చెప్పుడు మాటలు వినొద్దు. ఏదన్నా చెప్పినాడు అనుకో, ఏదన్నా వాడు చెప్పాడు అనుకో, నువ్వు చూసినావా అడగరా? నువ్వు చూసినావేమయ్యా? ఇప్పుడు కోర్టులో కూడా పిలుస్తారు, కోర్టులో జడ్జి గారు ఉంటారు. కోర్టులో జడ్జి గారు చేసే పని ఏంటి? వినేది. జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆయన వింటా ఉన్నాడా, చూసినాడా? వింటా ఉన్నాడు ఆయన. జడ్జి గారు వింటున్నారు. ఎవరిని అడుగుతున్నాడు? సాక్షులను అడుగుతున్నారు. సాక్షులు ఏం చేసినారు? చూసినారు. ఇప్పుడు చూచిండేవాడిది ఎక్కువ పాత్ర ఉందా, వింటా ఉండేవాడిది ఎక్కువ పాత్ర ఉందా? చూసిండేవాడిగా. వినేవాడు జడ్జిమెంట్ ఇస్తాడు. ఏది ఫైనలైజేషన్ అవుతుంది? జడ్జిమెంట్ ఫైనల్. జడ్జిమెంట్ ఇవ్వాలంటే వినాలి, విని తర్వాత నిర్ణయం చేయాలి. అంటే ఇప్పుడు చూచిండేవాడిది ఏమైపోయిందే? చూసిండేవాడు సాక్షి చిన్న తక్కువైపోయినాడు వాడు. చూసిండే వాళ్ళు చాలామంది చెప్తారు, వాళ్ళు చెప్పిండే తక్కువైపోయింది కదా, తక్కువైపోయిందా లేదా? కాబట్టి కంటితో చూస్తూ ఉండవే నువ్వు, ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు, కంటితో ప్రపంచాన్ని చూస్తున్నావు కదా. కంటితో చూస్తుంటే ప్రపంచం సత్యమని నువ్వు చూస్తున్నావు. చెవితో వింటా ఉండేది, చెవితో వింటా ఉండేది ఇప్పుడు ఇక్కడ వింటున్నావు కదా. ఇక్కడ ఏమింటున్నావు? ఇప్పుడు కంటితో ప్రపంచాన్ని చూస్తున్నావు. ఇప్పుడు ఏంటంటే శాస్త్రం ఏంటంటే, ఇప్పుడు ఈ శమం అని చెప్పినాం కదా. శమం అంటే ఏంటి? అంతరింద్రియ నిగ్రహం. అంటే మీ మనస్సు చేత నిగ్రహించుట. ఇప్పుడు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా పోతే నిగ్రహించినట్లా? మాట్లాడకూడనప్పుడు మాట్లాడితే, మాట్లాడినప్పుడు మాట్లాడకూడని విషయాలు మాట్లాడటము, మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడకపోవడం, ఇది నిగ్రహం అవుతుందా? ఇది నిగ్రహం కాదు. అర్థమవుతుందా? కాబట్టి మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడాల, ఏది మాట్లాడాలో అది మాట్లాడాల, ఏది వినాలనో దాన్ని వినాల. ఏది వినాలి? ఆత్మతత్వాన్ని వినాలి. ఆత్మతత్వము కాని దాన్ని వదిలిపెట్టాలి.
ఏమండి? ఆత్మతత్వంని వినాలి. ఆత్మతత్వం వింటూ ఉంటే ఆత్మతత్వం గురించి చెప్పేటప్పుడు ప్రపంచమును గురించి ఏం చెప్తున్నది? ప్రపంచం సత్యం అని చెప్తా ఉందా, సత్యం కాదని చెప్తా ఉందా? ప్రపంచం సత్యం అని చెప్తా ఉందా? ప్రపంచం సత్యం కాదు అని కదా చెప్తా ఉంది. కన్నులు ఏం చెప్తా ఉన్నాయి? కన్నులు ప్రపంచాన్ని సత్యమని చూపిస్తుంది కన్నులు. మీరు మాట్లాడలేదని అనుకోండి, మీ మనస్సులో నేను ఎంత ప్రయత్నం చేస్తున్నానంటే సాగలోడు గుడ్డలు వేసి ఉడకబెట్టి ఉతకుతాడండి. మిమ్మల్ని ఉతకడం కోసం ట్రై చేస్తున్నా నేను. మీ నోట్లో నుంచి ఏదైనా మాట్లాడించేదానికి ట్రై చేస్తూ ఉంటా. అయినా మీ నోరు తెరలంటే ఎంత మురికి పట్టిందో లెక్కేసుకోండి. నేను మిమ్మల్ని తిట్టేదానివల్ల మీకేం నష్టమేం లేదు. మీ మనసులో ఉండి మురికిపోయేదానికి ప్రయోజనం అవుతుంది. ఈడేందండి మమ్మల్ని ఇట్లా అంటున్నాడని అనుకుంటే బాగుండదు. చూసుకోండి. ఇప్పుడు కన్నులు ఏం చేస్తూ ఉన్నాయి? ప్రపంచం సత్యం అని చూపిస్తుంది. కన్నులు ప్రపంచంలోకి తీసుకుపోతున్నాయి లేదా? అందుకే కదా మీరు ఆ విషయాలన్నీ కావాలని కోరుకుంటున్నారు. కావాలని కోరుకుంటే కన్నులు చేస్తుండే పని. చెవులు సత్యమైనటువంటి దీన్ని చెప్తా ఉన్నది. ఇక్కడ ఆత్మతత్వాన్ని చెప్తున్నది. అవునా? ఇప్పుడు చెవులు చెప్పేది కరెక్టా, కన్నులు చెప్పేది కరెక్టా? చెవులు చెప్పేది కరెక్ట్. చెవులు చెప్పేది కరెక్ట్. అందుకే చెవి గొప్పది. చెవి గొప్పది. కంటి కంటే చెవి గొప్పది. భద్రం కర్ణేభి వచ్చిందా? భద్రం కర్ణ అన్నాడా, భద్రం చక్షు అని అన్నాడా? భద్రం కర్ణేభి శృణుయామ దేవాః. తరువాత భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. అంటే ముందు వినాల నేను. నా చెవితో నేను సక్రమైన దాన్ని వినాలి, సత్యమైన దాన్ని వినాలి. సత్యమైన దాన్ని వింటే ఏది సత్యమో నాకు తెలుస్తుంది. సత్యం ఏదో తెలిస్తే అప్పుడు నా కన్నులు నేను నిగ్రహించి నేను సక్రమైన మార్గంలో నేను చూస్తా. ఏమంటే అర్థమవుతుందా? దమము శమము. దీన్ని ఎంతసేపు గురువు చెప్పినట్లు లెక్క అవుతుందా? దీన్ని చూడాలా, దీన్ని చూడకూడదు, దేన్ని చూడాలా, దీన్ని చూడకూడదు, లిస్టు పెట్టుకొని చూస్తావా? నిర్ణయం ఎవరిది రావాలా? వాడికి రావాలా, వాడంతా వాడికే రావాలా. కానీ వాడికి రాదు. ఎందుకు తెలుసా? ఇంతకుముందు అంతా బాగా దాన్ని ఇడిచిపెట్టేసినాడు. దానికి ఒక ఉంటుంది, తిరిగే కాలు, తిరిగే కాలు, పలికే నోరు ఊరికే ఉండవు. తిరిగే కాలు బాగా తిరిగి అలవాటు అయిపోయింది కాబట్టి అది తిరుగుతూ ఉంటుంది. దాన్ని నిలబెడితే ఉంటుందా? ఆ మాట్లాడే నోరు అది ఏందేందో పనికిరాని మాటలన్నీ మాట్లాడి నేను ఇప్పుడు ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, యాటికి పోవల్లా, యాటికి పోకూడదు అనే నిర్ణయం రావాల్సిన పనిలా? అరే ఒక క్లాస్ అవుతుంది, మిస్ అయిపోతా ఉంది. ఈ క్లాస్ మిస్ అయిపోయింది, ఏమి చెప్పినాడో, ఏం చెప్తారో అనే విషయం దానిపైన మనస్సు లాగాల్సిన పనిలా? చూడండి ఎట్లా ఉంటుందో. ఇది గొప్పదవుతుందా, అది గొప్పదవుతుందా? అది గొప్పదైతే ఇటుకి రారు. ఇటుకి రాలేదంటే అర్థం ఏమిటి? అది గొప్పదయ్యింది. అది గొప్పదయ్యింది కాబట్టి ఇటుకి రాలేదు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తా ఉన్నాం? మోక్షమును చెప్తున్నామా లేదా ఇంక వేరే దాన్ని ఏమైనా చెప్తున్నామండి? మోక్షం గురించే చెప్తున్నామా లేదా? మీరు మోక్షం కావాలని కోరుకుంటారు. మోక్షం కావాలని కోరుకున్నప్పుడు మోక్షం గురించే కదా ఇక్కడ చెప్తున్నాం. అప్పుడు మోక్షం దగ్గరికి రావాలనా లేకపోతే మోక్షానికి దూరంగా ఉండాలనా? అర్థం చేసుకోండి. అదే శమము దమము అన్నప్పుడు కంటికి చెవికి చూడు ఎంత ఇది ఉందో. ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి. ఇంద్రియాణి హయానాహుర్ విషయాంస్తేషు గోచరాన్ ఉందా?
అంటే ఇంద్రియాలు అనేటువంటివి గుర్రములు. గుర్రాలు ఏమైపోయినాయి? బాగా బలిసిపోయినాయి. ఈ వెనకాల కూర్చొని ఎలా ఉన్నాడు? వాటి వెనకంటే పంపించేసినాడు కదా, వాడిని ఇష్టం వచ్చినట్టు పంపించినాడు. ఇష్టం వచ్చినట్టు పంపించిన కారణం చేత ఆ ఇంద్రియాలకు బాగా బలం పెరిగి ఉంది, మనస్సుకు బలం పెరిగి ఉంది, ఇంద్రియాలకు కూడా బలం బాగా పెరిగి ఉంది. ఇప్పుడు రథానికి కట్టినాడు, వీడు కూర్చొని ఉన్నాడు. అవేం చేస్తాయి? వీడు వాటిని నిలపాలి కదా, పట్టుకొని లాగాలి కదా, నిలపాలి కదా. నిలపగలుగుతున్నాడా? ఎందుకు నిలపలేకపోతున్నాడు? వాటికి బలం ఎక్కువైంది. ఇప్పుడు ఆ రథం గురించి చెప్పేదానికి ఇది చెప్పిండేది రథం కోసమే చెప్పినారు దీన్ని. రథం ఒకటి ఉంది, ఆ రథానికి గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలు బలమైపోయినాయి, అందుకని గుర్రాలన్నీ ఆ రథాన్ని లాక్కొని వెళ్ళిపోతున్నాయి. అది మనకెందుకండి? అంటే మన ఇంద్రియాలే గుర్రాలు. ఆ రథం ఏది? మన శరీరమే రథం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ. ఇంద్రియాణి హయానాహుర్ విషయాం స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషినః. ఈ శరీరం అనే రథాన్ని నడపాలి. ఈ శరీరం అనే రథాన్ని నడపాలిగా. ఈ శరీరం అనే రథమే కదా పోతా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఈ శరీరం అనే రథానికి ఇంద్రియాలనే గుర్రాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలనే గుర్రాలు ఏం చేస్తున్నాయి? లాక్కొని పోతా ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ఆ ఇంద్రియాలను నిగ్రహించి ఏ మార్గంలో పోవాలనో ఆ మార్గంలో పంపిస్తున్నామా? అది క్వశ్చన్. ఏ మార్గంలో పోవాలనో ఆ మార్గంలో పంపిస్తే ఆ మనస్సు కంట్రోల్కి వస్తుంది, ఆ ఇంద్రియాలు కంట్రోల్కి వస్తాయి, నువ్వు శాంతిగా ఉంటావు. నీకు అలజడి ఉందా లేదా? మనస్సు అలజడి పడుతుందా లేదా? ఎందుకు అలజడి పడుతుంది? తెల్దా? పెద్ద తెలిసినట్లుగానే ఉంది మనకి. ఎందుకంటే చైతన్యం నేనే. తెలీదా? పిచ్చోడా? తెలుసు. తెలిసినా ప్లేట్ పెట్టారు. ప్లేట్ పెట్టి అన్నీ వడ్డించారు, బాగున్నాయి. వడ్డించినవన్నీ ఎట్లున్నాయంటే బ్రహ్మాండమైన ఉన్నాయి. ఒక్కటి పనికిరానిది పెట్టారు. ఆ విస్తరిలో వడ్డించకూడనిది, తినకూడనిది పెట్టారు. తింటారా? ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటి? మన జీవితం అనేటువంటి విస్తరిలో, ఏది వడ్డించుకోవాలనో, ఏది తినాలనో చేయాల్సింది ఎవరు? నిర్ణయం నేను చేసుకోవాలిగా. నేను చేసుకొని దేన్ని పెట్టుకోవాలా, దేన్ని తినాలనేది నిర్ణయం చేసుకోవద్దు. మనం ఏమేమి పెట్టుకుంటున్నాం తినేదానికి? అన్నీ అంటే ఇప్పుడు నువ్వు శాంతిగా ఉండుట. ఇప్పుడు శాస్త్రాలన్నీ ఎందుకంటే అండి, శాస్త్రాలు గీస్త్రాలు అనేటివన్నీ బాగా పెట్టు. నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు శాంతిగా ఉండడమా కావాల్సింది, శాంతిగా లేకపోవడమా? శాంతిగా ఉండడం కదా. నువ్వు శాంతిగా ఉండాలంటే నీ నుంచి అవుతుందో చూసుకో. నువ్వే శాంతిగా ఉండు. అంటే ఇప్పుడు నీకు శాస్త్రం అవసరమైంది. శాస్త్రం అంటే ఏంటి? నువ్వు శాంతిగా ఉండుట అనేటువంటిది నీ నుంచి నీకు కాలేదు. శాంతిగా ఉండుట కాలేదు. శాంతిగా ఉండుట ఎట్లా అని వెతుకుతున్నావు. తీర్థయాత్రలకు ఎందుకు పోయావు? దేవుని దగ్గరికి ఎందుకు పోయినావు? తెలుసా? నీకేందో కావాలి కాబట్టి దాన్ని కోరుకునే దానికి పోయినావు. అంటే నీకేందో కోరుకునేది దొరికితే శాంతిగా ఉంటావు అనుకొని పోయినావు. అవునా కదా? పిల్లోనికి పెళ్లి కాలేదండి.
పిల్లోనికి పెళ్లి కాలేదని దేవుని దగ్గరికి పోయినావు. అంటే పిల్లోనికి పెళ్లి కాలేదనేటువంటిది మనస్సులో నిలబడి ఉందా లేదా? దానికోసం కదా నువ్వు దేవుని దగ్గరికి పోయినావు, లేకపోతే దేవుని దగ్గరికి పోయినావా? అంటే నీ మనస్సులో ఉండేటువంటి అశాంతి తగ్గేదానికోసం దేవుని దగ్గరికి పోయినావు. సరే, ఆ దేవుని దగ్గరికి పోయినావు, ఏదో ఒక విధంగా వాడి కర్మానుసారంగా ఏది ఉందో అది జరుగుతుంది. దేవుని దగ్గరికి పోయిన దానికోసం ఏం జరగలేదు. దేవుని దగ్గర పోయిన దానికి జరగదు. దేవుని దగ్గరికి పోతే ఏమవుతుంది తెలిసినా, దేవుని దగ్గరికి పోయినప్పుడు నీ మనస్సు కొంతసేపు శాంతి కలుగుతుంది, నీ మనస్సు అలజడి తగ్గుతుంది. దేవుని దగ్గరికి పోయినప్పుడు నీ మనస్సు అలజడి తగ్గిందే కానీ ఈ కోరిక దేవుడు నెరవేర్చలేదు, వాడి ప్రారంధంలో ఉంటేనే జరుగుతుంది. మీరు దేవుని దగ్గరికి పోయిన కోరికలన్నీ నెరవేరినాయా? దేవుని దగ్గరికి పోయిన దానికి ఒకవేళ కన్నా నెరవేరేటట్లయితే దేవుని దగ్గరికి పోతే అన్నీ నెరవేరిపోవాలి. అంటే ఏమి? ప్రారంధంలో ఉంటేనే నెరవేరుతాయి. కాకపోతే దేవుని దగ్గరికి పోయినప్పుడు నీకు కొద్దిగా మనస్సు అలజడి తగ్గుతుంది, మనస్సు అలజడి తగ్గింది. నీ మనస్సు అలజడి తగ్గేదానికి దేవుని దగ్గరికి పోయినావు, కానీ నువ్వు దాన్ని గుర్తించట్లేదు. నువ్వేం చేస్తున్నావు? శాంతి కావాలని అనుకుంటున్నావు. సరే, ఏదో అది అయింది, ఆ పని అయిపోయింది. ఏమంటే ఆ పని అయిపోయిన తర్వాత ఈ మనస్సు ఇంకొకటి అలజడి వచ్చిందా లేదా? ఎన్ని ఉన్నాయి అలజడులు దీంట్లో? ఈ అలజడులు ఎలా ఉన్నాయంటే చలములో నీళ్లు చల్లితే ఉంటాయి చూడండి. చలంలో నీళ్లు చల్లితే నీళ్లు కొత్త నీళ్లు, దాన్ని ఏమంటారంటే, ఇంకా మన వాళ్ళు ఏం చెప్తారంటే సామెత, పాత నీళ్ళ కంటే కొత్త నీళ్ళు మేలు అని చెప్తా ఉంటారు. ఇట్లా చల్లి 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 వస్తూనే ఉంటాయి. అట్లా కోరికలు, ఈ అలజడులు తగ్గుతున్నాయా? ఎందుకు తగ్గట్లేదు? ఆ అలజడులు తగ్గాలని నువ్వు ప్రయత్నం చేయటం లేదు. నువ్వేమనుకుంటున్నావంటే ఈ కోరికలు తీరిపోతే అలజడులు తగ్గుతాయని అనుకుంటున్నావు. అవునా కదా? చూసుకోండి, ఇది తీరిపోతే ప్రశాంతంగా ఉంటానప్పా, నా మనవరాలకి పెళ్ళైపోతే ఇంకేం బాధ లేదబ్బా, నా కొడుక్కి ఒక బిడ్డ పుట్టేస్తే ఆ బిడ్డను కళ్ళతో చూసేస్తే నా పని అయిపోయిందబ్బా, నా మనవరాలకి ఉద్యోగం వచ్చేస్తే అయిపోయిందబ్బా. వాళ్ళ కర్మలో ఉండేది జరుగుతుందా? కర్మలో లేనిది జరుగుతుందా? వాళ్ళ కర్మలో ఉంటే జరుగుతుంది. దానికి నువ్వు అనుకుంటే ఏం జరుగుతుంది అంటే అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేయాలి? నేనుగా ఉండాలి. నా మనస్సు అలజడి పొందింది అంటే అర్థం ఏమిటి? మనస్సు అలజడి పొందింది అనంటే నేనుగా లేను, నేనుగా లేను. నేనుగా లేకుండా పోయేదానికి కారణం ఇంద్రియములు బలపడినాయి. ఇంద్రియాలు బలపడినాయి లేదా? ఇంద్రియాలు బలపడినాయి. ఉప్పు తక్కువైతే తినలేను. డాక్టర్ ఏమంటాడు? ఉప్పు వేసుకోవద్దు అంటాడు. వీడేమంటాడు? ఉప్పు లేకపోతే తినలేను. ఏమైంది? ఇంద్రియాలు బలంగా ఉన్నాయా లేకపోతే టీవీ చూడకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటే టీవీలో సీరియల్స్ వచ్చేస్తున్నాయి లేదా? సీరియల్స్ చూస్తూ ఉంటే ఆ సీరియల్ ఏముంటుంది? అత్త కోడలు, ఈ అత్త ఎట్లనింది, ఈ కోడలు ఎట్లనింది, ఈ కోడలు అత్త పైన ఇలాంటి ప్లాన్స్ వేసింది, అదేంటో ప్లాన్స్ చేసుకొని ఏదో జరిగింటుంది అనుకో. వీళ్ళు ఇప్పుడు ఆ కోడలు ఏమన్నా చేస్తా ఉంటే ఈ సీరియల్ అన్నీ ఇప్పుడు ఈడ అప్లై చేస్తారు. చూడండి ఎట్లా ఉంది. నువ్వు సీరియల్ చూసినావు కాబట్టి కదా ఆలోచనలు వస్తున్నాయి నీకు. ఆ సీరియల్ చూడకుండా శాస్త్రాన్ని కన్నా పట్టుకుంటే, అరే కోడలుగా ఉన్నది ఎవరు? ఆత్మస్వరూపం. ఏమండి, వాడేమన్నా సీరియల్ తీసినాడు ఏమన్నా వాడు ఆత్మతత్వాన్ని చెప్తా ఉన్నాడు. వాడు లోకంలో ఉండేదాన్ని చెప్తా ఉన్నాడు. లోకంలో ఉండేదాన్ని చెప్తా అంటే దాన్ని విని దానిని పట్టుకొని
దానిని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు. అవునా లేదండి? దానిని పట్టుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే నీకు శాంతి ఎట్లా వస్తుంది? ఇంద్రియాలు చూడండి ఎంత బలవంతంగా ఉన్నాయో. అరే టీవీ చూడకుండా ఉండగలనా? టీవీ చూడాలన్నా చూడకూడదా? టీవీ చూస్తే నాశనం అవుతున్నామా లేదా? మనస్సును ఇంద్రియాలను అవి లాగేస్తున్నాయా లేదా? అరే నేను శాస్త్రాన్ని పట్టుకుంటాను, అరే ఒక బుక్ ఎత్తుకొని చదవచ్చుగా. ఒక శ్లోకాన్ని, భగవద్గీతను దాదాపు 40 సంవత్సరాల నుంచి చదువుతుంటే ఒక శ్లోకానికి చెప్పండి, ఒక శ్లోకానికి ఒక అర్థం చెప్పండి. ఏమి ఈ శ్లోకానికి అర్థం అది మీకు తెలుసా? ఏ సీరియల్ ఏం జరుగుతుందో చెప్పండి, చెప్తారు. కావాలంటే రేపు ఏం జరుగుతుందో చెప్తారు మీరు. ఎట్లొస్తుంది మనశ్శాంతి? దమము చూడండి, ఫౌండేషన్. దమము లేదు, శమము లేదు, శమ దమ లేదు, ఉపరమ. ఉపరమ తర్వాత ఏమిటి? ఉపరమ. ఉపరమణం అంటే ఈ మనస్సుని, ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని ఇలా పోతా ఉంటే దాన్ని ఏం చేయాల? అడ్డుకట్టేసి శాస్త్ర మార్గం వైపు తిప్పుట. రోడ్లో పోతూ ఉంటే రోడ్లో మనకు డైరెక్షన్స్ పెట్టుంటారు. ఈ రోడ్డు ఇట్లా పోతుందని ఒక ఏరో మార్క్ వేసి ఈ రోడ్డు ఇట్లా బెంగళూరు అని రాసింటారు. చూసినారా? అంటే రోడ్డు డైరెక్షన్ చూపిస్తుంది లేదా? ఆ డైరెక్షన్లో పోతే నువ్వు బెంగళూరుకు పోతావు. అవునా కదా? అంటే అట్లా ఇప్పుడు నువ్వు పోతా ఉండే రోడ్లో ఈ రోడ్లో పోతే పలానా విధానికి పోతావు, ఈ రోడ్లో పోతే ఇట్లా పోతావు. తెలిసిందిగా? ఇప్పుడు శాస్త్ర మార్గంలో పోతే నీకు శాంతి వస్తుంది. టీవీల మార్గంలో చూసుకొని దీంట్లో పోతే అశాంతి వస్తుంది. నీకు శాంతి కావాలన్నా అశాంతి కావాలన్నా? శాంతి కావాలంటావు, అశాంతి కలిగించే పనులు చేస్తావు. శాంతి కావాలనేది అశాంతి కలిగించే పనులను చేసేది. శాంతి ఎలా కలుగుతుంది? అప్పుడేం చేయాలి? డైరెక్షన్ ఏం చేయాలి? మార్చాలి. అలా మార్చుట ఉపరమణము. ఉపరమణము మనస్సు అనేదాన్ని, ఇంద్రియాలను ఇంతకుముందు అలవాటు పడిపోతున్నాయే, అలవాటు పడిపోతా ఉంటే దాన్ని ఏం చేయాలి? వాటి డైరెక్షన్ మార్చాలి. ఇప్పుడు దొంగగొడ్లు విన్నారా ఎప్పుడన్నా? దొంగగొడ్డు. ఇప్పుడు పశువులు ఉంటాయి కదా, పశువులు దాన్ని కడతారు కదా, బడి కడతారు. దానికి మెడకు ఒక తాడేసి దానికి ఒక గొత్తికి కట్టేసేది కాదయ్యా. గొత్తికి కట్టేస్తే ఒక జాగాలో కట్టేయడం, నేను అదిగా చెప్తా ఉండేది. దాన్ని విడిచిపెడతారు, మేతకు విడిచిపెట్టినారు. మేతకి విడిచిపెట్టినప్పుడు ఒక 10 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు విడిచిపెడితే ఒకదానికి ఏం చేస్తారంటే అది దొంగగొడ్డు. అదేమవుతుందంటే నోటికి కట్టేది కాదు, అది దీంట్లోనే కలిసి మేయాలంటే అది మేయదు, అది ఇష్టం వచ్చినట్లంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దానికి ఏం చేస్తారంటే గొంతుకు ఒక తాడు వేసి దానికి కింద ఏం చేస్తారంటే ఒక బాగా ఇంత పొడుగు బండ అంటే ఒక కొయ్య కడతారు. ఆ కొయ్యను బడి అంటారు. మీరేమంటారు నాకు తెలియదు. దాన్ని కడతారు. ఎందుకంటే అది ఇప్పుడు అది పోవాలని పోతుంది, ఇది అడ్డుపడుతుంది, ఇది కాళ్ళకు అడ్డుపడుతుంది. ఇది అందువలన ఇది ఆ దొంగతనం చేసేదానికి పోయేది అలవాటు పడతా ఉండేదాన్ని ఏం చేసిందంటే ఈ బడి అడ్డుపడుతుంది. ఈ బడి అడ్డుపడేదానికి దాన్ని కడతారు. ఎవడైనా సరే శాంతి మార్గంలో పోవాలంటే అట్లా వీడు బడి కట్టుకోవాలి. ఇప్పుడు వీడు దొంగగొడ్లు అయిపోయినా ఇవన్నీ. ఏమన్నా అర్థమవుతుందా? బడి అవును లాగేస్తుంది. నువ్వు గమ్మున కూర్చుంటే కూడా ఏముందిలే చూద్దాం కొంచెంసేపు టీవీ చూస్తాం, నేనుగానే ఉంటాను, ఏమవుతుంది అని టీవీ పెట్టుకొని చూస్తే ఏమవుతుంది?
1 నిమిషం బాగానే ఉంటుంది, 2 నిమిషాలు బాగానే ఉంటుంది, 3వ నిమిషానికి దాంట్లో ఏమో జరుగుతూ ఉంటుంది. ఆ దరిద్రుడు చూడు ఏమంటున్నాడు, మనకు సరిపోయినోడు వస్తాడాడ. ఆ దరిద్రుడు చూడు ఎట్లా చూడు, మనసు వికారం చెందిందా లేదా? నాకు వికారం చెందట్లా ఇక్కడ అట్లా చూడండి ఎట్లా ఉందో, వికారం చెందుతుందా లేదా? దానికి ఏం చేయాలి ఇప్పుడు మనం? దాన్ని అరికట్టాలా. అది ఉపరమణము అంటే దాన్ని అరికట్టి శాస్త్రాన్ని పట్టుకోవాలి. ఏ శ్లోకంలో ఏదో ఒక శ్లోకం తెలిసి ఈ శ్లోకంలో ఏమి చెప్పినారు అంటే మనసుని ఇప్పుడు ఏం చేస్తున్నాం, అటువైపు నుంచి తిప్పించి ఇటువైపు పెడుతున్నాం. ఏమంటే సంసారం 70 ఏండ్లు లేగినారు కదా, సంసారం చాలదా? 70 ఏండ్లు చాలదా సంసారం? మీరు సంసారాన్ని మోస్తున్నారా? జరిగేది జరిగి తీరుతుంది, ఏది జరగాలనుందో అది జరిగి తీరుతుంది, అవునా కదా? జరిగేది జరిగి తీరుతుంది అంటే నేనేం చేయాలా, నేనేం తెలుసుకోవాలా? ఎందుకోసం ఉండేది? నేను ఇట్లాగే చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇట్లాగే చేస్తూ ఉంటే శరీరం పోతుందో పోదా? ఒక టైం పోతుంది, ఒక రోజు పోతుంది. పోతే తర్వాత ఏమవుతుంది? తర్వాత మళ్ళీ మానవ శరీరం అన్నా వస్తుందనే గ్యారెంటీ ఉందా? మానవ శరీరమైనా వస్తుందనే గ్యారెంటీ లేదే. నువ్వు రోడ్డు ఏమిటి ఉండే కుక్కలను చూడు ఒకసారి, ఆ కుక్కలు ఎట్లా తిరుగుతూ ఉంటాయి. ఆ కుక్కలకి ఏదైనా అన్నం పెడితే వేరే కుక్క వచ్చి కరుస్తుంది, లేదా వీడు ఒకడు ఉంటాడు, వీడు రాయి తీసుకొని వేస్తాడు, కుయ్యామని పోతా ఉంటుంది. దాన్ని అదేమైనా రక్షించుకోగలదా? చూడండి, అరే నేను ఈ శరీరంతో ఉంటాను, ఈ శరీరమే ఉంటుందని గ్యారెంటీ ఉందా? పనికిరాని శరీరం వస్తే ఎట్లా నా పరిస్థితి? కొంచెమన్నా ఆలోచన చేయాల్సిన పని లేదా? అంటే ఇప్పుడు ఏం చేయాలి అక్కడ? సంసారాన్ని నేను ఎత్తినేసుకోవాలన్నా? ఇంతవరకు జరిగింది చాలదా? ఎవరో చేయాల్సిన పని అంతా ఇప్పుడు నేను చేయాలనా? ఇప్పుడు నేనేం చేయాలి? కనీసం ఎప్పుడు పోతానో తెలియదు అని పోయేదానికి దగ్గర ఉన్నానా లేదా? పోయేదానికి దగ్గర ఉన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడన్నా నేనేం చేయాలి? ఏమండి, ఇంకా సంసారంలో పోతా ఉండాలనా? ఏంటో చూడండి, ఆలోచన చేసుకుని సరే ఉండారు, ఏదో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం ఒక శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పినాడు, నేను ఎట్లా ఉండాలి, నేను ఎలా ఆచరించాలి, నేను నా జీవితాన్ని నేను ఇంకన్నా ఏం చేయాలి, ఎట్లా ఆచరించాలి, ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి తెలియాలా వద్దా అండి? ఆ మార్గంలో కనీసం ఏ గ్రంథమైనా సరే, భగవద్గీత అయినా, భాగవతమైనా, భారతమైనా, ఇంకా ఉపనిషత్తులైనా ఏదో ఒకటి ఎత్తుకొని మనం చూస్తున్నామా? చూసి భగవంతుడు అమ్మా ఈ శ్లోకంలో ఇలా చెప్పినాడు భగవంతుడు, అది చదివి నా మనసుకు తృప్తి కలిగినదా? భగవంతుడు చెప్పిన మార్గంలో నేను పోతున్నాను, మీరు చదివి చూడండి, నీ మనసుకు తృప్తి అనిపించి తీరుతుంది. చూడండి, తృప్తి అనిపించిందా? మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్కరోజైనా ఇంతవరకు తృప్తి అనిపించిందా? నేను మాట్లాడే మాటలు ఎట్లున్నాయి మీ జీవితంలో అంటున్నా. నేను 70 సంవత్సరాల జీవితంలో నీకు భగవంతుడు నాకు ఇది చెప్పినాడు, ఇది నేను పట్టుకున్నాను, దీనివల్ల నేను తృప్తిగా ఉన్నాను, భగవంతుడు చెప్పిన మార్గంలో నేను ఉన్నాను అని నీకు శాస్త్రాన్ని చూసి నీకు అనిపించిన క్షణం ఒకటి ఉందా? చూసుకో. ఇది ఎవరు అడుగుతున్నా తెలుసా? నేను అడుగుతున్నాను మీరు అనుకోవద్దండి, భగవంతుడే ఈ మాటల రూపంగా నిన్ను అడుగుతున్నాడు. భగవంతుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ ప్రశ్నోత్తరాలు జరుగుతాయి, వీడేం చేశాడు, వీడేం చేయలేదు అని. మీరు గరుడ పురాణం తీసుకుని చూడండి కావాలంటే. శరీరం విడిచిపెట్టిన తర్వాత వీడు ఆటికి పోతాడు, పోయిన తర్వాత వీడేమేం చేశాడు, వీడు చిట్టా ఎత్తు అంటారా? చిట్టా ఎత్తారు, ఎత్తిన తర్వాత ఇంకా అక్కడంతా అడగరా వీడేం చేశాడు.